దగ్గర ఉన్నాం మనం. ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రతినిధుల నమోదు గ్యాలరీ దగ్గరకు వచ్చారు. ఎమ్మెల్యే గారు నమస్కారం. అంత దూరం నుంచి మీ కార్యకర్తల్ని ఇక్కడికి తీసుకురావడం లేదా వాళ్ళు ఉత్సాహంతో రావడం, కడప అనగానే మన ఆంధ్రప్రదేశ్కి ఇంకో బోర్డరు, మీరు ఆ బోర్డరు, కడప ఈ బోర్డరు, అంతే ఉత్సాహంతో మహానాడు అనగానే అంతే ఉత్సాహంతో వస్తున్నారా మీ కార్యకర్తలంతా? మహానాడు అంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు. తెలుగుదేశం కార్యకర్తలు అయితే మహానాడు అంటే ఒక పండగ వాతావరణంలో ఏ ఊరైనా వెళ్ళిపోతారండి. అయితే నన్ను ప్రతినిధి కమిటీలో పెట్టారు కాబట్టి మనం యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇప్పుడు అందరికీ కూడా మనం మెంబర్షిప్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, విజయనగరం నుంచి వెహికల్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? వాళ్ళంతటా వాళ్ళే సొంతంగా పెట్టేసుకుని వస్తున్నారు? చాలామంది అన్ని రకాలుగా వస్తున్నారండి. కొంతమంది ట్రైన్లో వస్తున్నారు, ఆల్రెడీ వచ్చేసారు. అలాగే వాలంటీర్స్ మొన్నే వచ్చేసారు. అలాగే కొంతమంది ట్రైన్లో ఇప్పుడు వస్తారు. కొంతమంది కార్లలో చాలామంది నిన్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు. అలాగే ఫైనల్ 29th కోసం అయితే బస్సులు కూడా బయలుదేరుతున్నారు. మీకు ఒంగోలు, రాజమండ్రి మహానాడులు ఎట్లా అనిపించాయి? ఇప్పుడు కడపలో జరుగుతున్న మహానాడు ఓ ప్రత్యేకం అని చెప్తున్నారు అందరూ నాయకులు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం ప్రత్యేకంగా మనం ఇక్కడ కడపలో చేయటం అనేది చాలా సంతోషం. ఎప్పుడు ఒక మహానాడు కడపలో చేయలేదు, ఇది ఫస్ట్ టైం కడపలో చేస్తున్నాం. కార్యకర్తలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు రావటానికి. అందరూ చాలామంది బయలుదేరటానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడే కొంతమంది అన్నారు మమ్మల్ని ఎక్కువ మంది లేడీస్ కూడా వస్తున్నారు, చాలామంది అన్నారు. ఇప్పుడు ఇంతమంది లేడీస్ని కూడా మనం కలిసి ఉన్నాం, మమ్మల్ని అందరినీ లోపలికి పంపించండి. తర్వాత ఇంకో కీలకమైన సందర్భం తెలుగుదేశం పార్టీలో యువగళం ముగింపు సభ విజయనగరంలోనే జరిగింది. యువగళం 2.0 ముగింపు విజయనగరంలోనే జరిగింది. విజయనగరంలో ఇది యువగళం ముగింపు కాదు, ఇది నవశకానికి నాంది అని అంటూ వచ్చారు. సో నవశకం విజయనగరం నుంచే మొదలయ్యింది. ఆ నవశకంలో యువతని భాగస్వామ్యం చేయడానికి మీరు ఎలా ప్రయత్నిస్తున్నారు మీ నియోజకవర్గంలో? ఆఫ్ కోర్స్ మనం అన్ని విధాలుగా కూడా యువతని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. చాలామంది యువత ఇప్పుడు మన పార్టీలో ఉన్నారు. ఇంకా వాళ్ళు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కూడా యువత తండాలుగా వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మన యువ నాయకుడు లోకేష్ గారు వాళ్ళ వారి యువగలం ప్రోగ్రాం చేస్తూ అలాగే అన్ని విధాలుగా కూడా వారు పార్టీని, గవర్నమెంట్ని అన్ని విధాలుగా వారి ఆలోచన విధానం చూసుకుంటే వారు తాతకి అనుగుణంగా ఉన్నటువంటి ఆలోచన విధానం కాబట్టి యూత్ చాలామంది వస్తున్నారు. దాంట్లో వారు ప్రత్యేకంగా చూస్తుంటే ఎంప్లాయ్మెంట్ కోసం చేసిన కృషి మరవలేనిది. ఎందుకంటే మనం వైజాగ్ విజయనగరంలో ఒక ఐటీ హబ్ అనేది ఉంది. అక్కడ వెళ్ళిపోయిన కంపెనీలు కూడా మళ్ళీ రావటానికి సిద్ధంగా ఉన్నారంటే అది నిజంగా లోకేష్ గారు కృషి, చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అనేది మన అందరం తెలియదు. ఇక్కడ ఒక చిన్న చివరి ప్రశ్న. మీ నాన్నగారు తెలుగుదేశం పార్టీతో ఆది నుంచి ఉన్నవాళ్ళు, ఆద్యులు తెలుగుదేశం పార్టీలో. మీరు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకోవడానికి, మీరు తెలుగుదేశం పార్టీ మహానాడులో ఇంత ఉత్సాహంగా పాల్గొనడానికి మీ నాన్నగారు మీకు నేర్పించిన అంశాలేంటి? మీరు మీ నాన్నగారి నుంచి తెలుసుకున్న అంశాలేంటి? అంటే నేను తెలుగుదేశం పార్టీతో పుట్టాను, నేను 82లో పుట్టాను. అలాగ పార్టీతో పాటు పెరుగుతూ వచ్చాను. మాకు పార్టీ ఆఫీస్ కిందనే మా ఇల్లు పైన అనమాట, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్. సో మనం పార్టీతో పాటు పెరుగుతూ ఉన్నాం. సో కంటిన్యూగా అలాగ నిరంతరంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఆ విధంగా మనం పెరిగాము. అయితే తెలుగుదేశం పార్టీ అనేది మా కుటుంబం. నాకైతే నా కుటుంబం తెలుగుదేశం పార్టీ. రైట్, థ్యాంక్ యూ.